సోషల్ మీడియాపై కేంద్రం కత్తి. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే అంతే. పోస్ట్ చేసే వారికి డైరెక్ట్గా నోటీసులు, షేర్ చేసిన వారికి కూడా తలనొప్పే. దేశ భద్రత పేరిట కేంద్రం ప్రతిపాదనలు. ఇది డిజిటల్ నిరంకుశత్వమే. IFF. మరి ఒక పని చేయరు, భారతదేశంలో ఫేస్బుక్ నిషేధిస్తున్నట్టు, యూట్యూబ్ నిషేధిస్తున్నట్టు, ట్విట్టర్ నిషేధిస్తున్నట్టు, ఇన్స్టాగ్రామ్ నిషేధిస్తున్నట్టు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏదైతున్నదో దాన్ని నిషేధిస్తున్నామని చెప్తే ఒక పని అయిపోతుందిగా. దాన్ని నిషేధిస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను నువ్వు హరించాలని చూస్తాను. భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఏ విధంగా మనం ప్రకటించుకుంటున్నాం? సోషల్ మీడియా ద్వారా మన భావ ప్రకటన స్వేచ్ఛను, మన నిరసనలను, మన ఆనందాన్ని, మన బాధలను, మన కష్టాలను, మన నష్టాలను అన్నిటినీ సోషల్ మీడియా ద్వారానే మనము చెప్పుకుంటున్నాం. మరి దాన్ని ఇప్పుడు అడ్డుకోవాలని, ఆంక్షల పేరుతోటి అడ్డుకోవాలని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలు ఎత్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడతాం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే కేసులు పెడతాం, జైల్లో వేస్తాం అని పీక మీద కత్తి పెడితే ఎట్లా? మరి ఇంత దౌర్జన్యం ఎట్లా? పోస్టులే, కేవలం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులేనట. ప్రభుత్వాన్ని ఏమైనా బూతులు తిట్టింది కాదు, వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు పెడతామంటే ఇక మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నియంత్రించే బదులు నిషేధించు, అయిపోతుంది. ఇక విమర్శలు రావు. విమర్శలకు కూడా ఒక హద్దు ఉన్నది, అది కూడా మాకు తెలుసు. ప్రభుత్వం అక్రమాలు చేస్తుంది అని అంటే కేసులు పెడతామంటే ఎట్లా? నియంత్రించే బదులు నిషేధించు, ఊకే సపరేట్గా పని చేసుకొని బతుకుతారు ఇక అందరూ. ఇక నీ అంత రాజ్యం నీకే ఉంటుంది. ఇట్లా కేసుల పాలు చేసి ఆర్థికంగా నష్టపరిచి కుటుంబానికి దూరం చేసే పనులు ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేక పోస్టులే పెట్టద్దట. ఇక్కడ తాళం వేసిండు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రెస్ట్రిక్టెడ్ అని ఇక్కడ తాళం వేసిండు. అంటే ఇక నోటికి తాళం వేసుకోర్రి అన్నట్టు. బూతులు తిడితే ముమ్మాటికి కేసులు పెట్టుర్రి. వ్యక్తిగతంగా ఎవరైనా బూతులు తిట్టినా కేసు పెట్టండి, ప్రభుత్వాన్ని బూతులు తిట్టినా కేసు పెట్టండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద బూతులు తిట్టినా కేసులు పెట్టండి. మీరు అసలు ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో ఒక నియమ నిబంధనలతో కూడిన ఒకటి రిలీజ్ చేయండి, దాని ప్రకారం మాట్లాడతాం. మరి ఇప్పుడు ఇది కూడా ఫారెన్ వాళ్ళ దయే, ఆ క్రిస్టియన్ దేశాల దయే. ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మన భారతదేశమోడు తయారు చేస్తే మనకి ఇయ్యపో ఇంత స్వేచ్ఛ, వాడు మాత్రమే వాడుకుందాన్ని. ఆ క్రిస్టియన్ దేశాలోడు, ఆ ఫారెన్ దేశమోడు తయారు చేసి పబ్లిక్లోకి వదిలిండు కాబట్టి ఈ మాత్రం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ మాటల ద్వారానో, రాతల ద్వారానో, చేతల ద్వారానో ఉన్నది మనకు. లేకపోతే మన దేశమోడు తయారు చేస్తానా, వాడు మనకెందుకు వాడుకునే అవకాశం ఇచ్చు? అస్సలు ఇవ్వకపో.